హాయ్ అండి. మా దగ్గర గోరింటాక్ సెలబ్రేషన్ అన్నది చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటామండి. సో ప్రతి ఇయర్ అందరం ఒకే దగ్గర కలిసి ఇలా గోరింటాక్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము. ఈ చిన్న చిన్న క్షణాలే కదా మన జీవితంలో చిన్న జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇలా అందరం ఒకే చోట కలిసి చిన్న చిన్న వేడుకలు జరుపుకోవడం వల్ల ఆనందం వేరే ఉంటుంది. గోరింటాక్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆ ఆనందానికి, శుభానికి, మన సాంప్రదాయానికి ఒక అందమైన గుర్తు లాంటిది. అలాంటి గుర్తును మనం మర్చిపోతే ఎలా? ప్రతి ఇయర్ ఇలా జరుపుకోవాల్సిందే కదా. అలాగే మేమైతే చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు వాటర్ పోసి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు వేసి ప్రసాదం పెట్టి కొబ్బరికాయను కొట్టి ఆకులు తెంపుకొని వచ్చి రోట్లో వేసి దంచుకుంటామన్నమాట. ఇలా అందరం వెనక ముందైనా అందరం కలిసి సెలబ్రేషన్ అయితే చేస్తాము. ఇలా అందరం ఒకరి తర్వాత ఒకరు దంచుతారు. దంచిన తర్వాత సో ఒకరికొకరు పెట్టుకుంటామన్నమాట గోరింటాకు. తర్వాత డ్యాన్సులు, అల్లరి, ఆటలు, పాటలు ఇలా బాగా ఉంటాయి. సో దీంతో స్టార్ట్ అవుతుందన్నమాట మాకు వినాయక చవితి, దసరా, 31 ఇలాంటి చాలా సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటాము మా సైడు. సో మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి, మీరు కూడా ఇలానే జరుపుకుంటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది అందరం ఒకే దగ్గర కలవడం. ఎప్పుడో ఫంక్షన్స్కి, ఇలాంటి ఫంక్షన్స్కే కదా, చిన్న చిన్న వేడుకలకే అందరం కలుస్తాము, ప్రతిరోజు అయితే కలవం కదా. సో అలాంటివి కూడా మన జీవితంలో ఉండాలి, చిన్న చిన్న గుర్తుల్లాగా. సో మీకు కూడా అలానే సెలబ్రేషన్ చేసుకుంటారా? చిన్న చిన్న జ్ఞాపకాలు మీకు కూడా ఉన్నాయా అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫైనల్గా డ్యాన్స్ కూడా చేసాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్గా ఫైనల్గా అయితే డ్యాన్స్ తోటి అయితే ముగించాము. ఓకేనా, బాయ్.